ఉన్న అన్ని రోటరీ క్లబ్ మెంబర్స్, ఇక్కడ అసెంబ్లీ అయిన అన్ని పిల్లలకి నమస్కారం తెలియపెడుతున్నాను. ఈరోజు మీకు అందరికీ ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసుకున్నారు. దిస్ ఇస్ సండే, అందరూ హాలిడే మూడ్లో ఉంటారు, కానీ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ వచ్చి ఒక 4 hours లో ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి యూఆర్ ఆల్రెడీ అందరూ యూఆర్ విన్నర్స్. ఈ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్, మంచి ఆపర్చునిటీస్ అందరికీ ఇట్ వోంట్ కమ్ ఈజీ. వీ హ్యావ్ టు గో బిహైండ్ ఆపర్చునిటీస్. బట్ ఇలాంటి రోటరీ క్లబ్, ఇలాంటి మంచి వాళ్ళు ఉన్న బికాస్ ఆఫ్ దిస్ రీజన్ we are getting opportunities are coming to our doorstep. అలాంటి వస్తున్నప్పుడు we should never miss an opportunity. ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన పేరెంట్స్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. స్కూల్కి వెళ్తున్నాం, చదువుతున్నాం, మనకి మన చదవడం, ఈ అండర్స్టాండింగ్, ఈ టెక్స్ట్లో మంచిగా పర్ఫామ్ చేసి, మంచిగా స్టడీ చేసి మీకు ఒక ఆస్పిరేషన్ వస్తుంది. నేను డాక్టర్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను టీచర్ అవ్వాలి. ఆ ఆస్పిరేషన్స్ తీసుకొని ఎవరు వర్క్ చేస్తున్నారో దట్ విల్ బి ద మోటివేషనల్ ఫోర్స్ యూ హ్యావ్ టు రన్ బిహైండ్. తాతగారి ఊరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తాతగారి ఊరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళ తాతగారిని అడిగారు, తాతగారు లైఫ్లో మంచి బాగా ఎదగాలంటే ఎలా ఎదగాలి అని అడిగాడు. అప్పుడు వాళ్ళ తాతగారు ఏం చేశారంటే ఒక నర్సరీ తీసుకొని పోయాడు. ఎక్కడికి అంటే నర్సరీలు ఏముంటాయి? 2 ఒకే రకమైన ప్లాన్స్ తీసుకొని వచ్చేసి ఒకటి ఇంట్లో పెట్టేనాయా, ఒకటి బయట గార్డెన్లో దాన్ని పూర్తి చేయని చెప్తున్నాడు. అందరికీ నమస్కారం. అండ్ నేను కొంచెం ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. సో మై తెలుగు ఇస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ మై వైఫ్. సో నేను ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడతాను, రైట్? అండ్ బిఫోర్ దట్ మై హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ and thanks to the honored members of the Rotary and the President Garu for first inviting me, and congratulations for the International Rotary Day which falls on February 26th, right? And Rotary International has been doing very good job, and it's not just in Andhra Pradesh, it's prevalent in the area where I come from, Tamil Nadu kuda, akkada kuda, and world over they have been doing stellar job. And in one of the most important projects of mankind, like elimination of polio and all those things, right? And so coming to you, so how many of you want to be IAS, IPS officers? Very good. Okay, good. Hands on. Right. Okay. So there's not much difference between you and me, in the sense, the only difference and the only important thing that it takes to become an IAS or IPS officer like me or my wife is discipline. And it's not just discipline, and it's not just not talking when someone else is talking, sitting straight. That is also important. Adi kuda discipline. But apart from that, discipline is something like self-control.